హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా యాజ్ యూజువల్గా నిన్నటి క్వశ్చన్ కనుక చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఆబ్వియస్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం. చాలామంది ఆన్సర్ పెట్టారు, సంతోషం. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఓ స్మాల్ అనౌన్స్మెంట్. మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, అలాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ చూస్తున్నా, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి కనుక మనం ఎంటర్ అయితే, ఉన్నట్టుండిగా చలికాలం పోయి వెంటనే ఎండాకాలం వచ్చింది. అంటే అఫ్కోర్స్ ప్రతిసారి జరిగేదే, కానీ సాధారణంగా మనకి వింటర్కి సమ్మర్కి మధ్యలో స్ప్రింగ్ అనే ఒక సీజన్ ఉంటుంది. ఈసారి ఈ స్ప్రింగ్ సీజన్ని బైపాస్ చేసిందని చెప్తున్నారు, ముఖ్యంగా నార్దర్న్ ఇండియాలో. ఉత్తర భారతదేశంలో ఉన్నట్టుండి చలిగాలులు పోయి చాలా వేడి గాల్పులు, ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతంలో కూడా మే వరకు చల్లదనం ఉంటుంది. కానీ అలాంటిది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోనే 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటటువంటి నమోదవడం గమనార్హం. అలాగే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అయితే చాలా విపరీతమైనటువంటి ఎండలు వస్తున్నాయి. ఈవెన్ సమ్మర్ మొదలు కాకుండానే సమ్మర్ కన్నా దారుణంగా ఎండలు మనకి కనిపిస్తున్నాయి. దీనికి గల భౌగోళికమైనటువంటి లేదా జోగ్రఫికల్గా దీనికి గల కారణాలు ఏంటి, ఇది మనం ఈరోజు టాపిక్లో చూద్దాం. ముందుగా అసలు హీట్ వేవ్ కండిషన్స్ అంటే ఏంటంటే, సాధారణంగా 40 డిగ్రీల కన్నా అబోవ్ టెంపరేచర్ ఉండి, అంటే 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత ఉండి 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేరియేషన్ కనుక ఉంటే దాన్ని మనం సాధారణంగా ఈ హీట్ వేవ్ కండిషన్స్ అని అంటాం. సివియర్ హీట్ వేవ్ అంటే 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి, అలాగనే 6 డిగ్రీల డీవియేషన్ ఉండాలి. అంటే 40 డిగ్రీలు ఒకేసారి 46 డిగ్రీలకు వెళ్ళిపోవాలి. సో దాన్ని అత్యంత ఎక్కువగా వచ్చినటువంటి హీట్ వేవ్ అంటే సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అని అంటాం. సో ఇందులో భాగంగానే అసలు న్యూస్లో ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఇండియా రేర్ ఎర్లీ అరైవల్ ఆఫ్ హీట్ వేవ్. సాధారణంగానే మనకి వడగాల్పులు అనేటటువంటివి సమ్మర్లో ఉంటాయి, అంటే మనకి వేసవి కాలంలో వడగాల్పులు అనేటటువంటివి సర్వసాధారణం. కానీ ఈసారి ఎందుకో తొందరగా వచ్చాయట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అనుకున్న దానికన్నా, అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం ఉండేటటువంటి వేడి కన్నా 8 నుంచి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ చాలా అత్యధికంగా ఉంది అని చెప్తున్నారు. సో ఆ కారణంగా మనకి ఈ టాపిక్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హీట్ వేవ్ అంటే ఏంటో చూద్దాం. హీట్ వేవ్ అంటే ఏంటంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్, అంటే ఉన్నదానికన్నా అత్యంత ఎక్కువగా కనుక ఉష్ణోగ్రతలు నమోదైతే, ఇందాక చెప్పాను కదా, సాధారణ పరిస్థితుల్లో అయితే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉష్ణోగ్రత ఉండి వేరియేషన్ 4 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక ఉంటే దాన్ని సాధారణంగా మనము వడగాల్పులు లేదా హీట్ వేవ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇది నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది ఇన్ జనరల్గా మనకి సమ్మర్ అంటే వేసవి కాలంలో మనకు కనిపిస్తుంది. ఎర్లీ సమ్మర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎర్లీ సమ్మర్ అంటే సడన్ ట్రాన్సిషన్, అంటే అప్పటి వరకు కూడా చాలా చల్లగా ఉంటుంది, వింటర్ కండిషన్స్ ఉంటాయి. వెంటనే సమ్మర్ లాంటి పరిస్థితులు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే కనుక మనకు కనిపిస్తే దీన్ని సాధారణంగా మనం ఎర్లీ సమ్మర్ అని అంటాం. అంటే మొన్నటి వరకు మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కనుక మీరు చూస్తే మొన్న శివరాత్రి వరకు, అంటే ఒక 2 వారాల కిందటి వరకు అద్భుతంగా ఉంది. కానీ ఒకేసారి గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలు వస్తున్నాయి. సో ఇది ఎర్లీ సమ్మర్గా మనం చెప్పొచ్చు. అయితే సాధారణంగా మనకి సమ్మర్కి వింటర్కి లేదా వింటర్కి సమ్మర్కి మధ్యలో స్ప్రింగ్ అనే ఒక ట్రాన్సిషన్ సీజన్ ఉంటుంది. కానీ ఈసారి దీన్ని బైపాస్ చేశారు. అంటే ఎవరో బైపాస్ చేయాల, వాతావరణం ఈ స్ప్రింగ్ సీజన్ని బైపాస్ చేసిందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం కనుక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక్కసారి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఈ హీట్ వేవ్స్కి సంబంధించి కొంత డేటాని మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి? ఫస్ట్ ఎక్స్ట్రీమ్ డీవియేషన్స్, అంటే ఉత్తర భారతదేశంలోని అలాగనే పశ్చిమ భారతదేశంలోని కూడా మనకి 8 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సిన దానికన్నా, అంటే సాధారణంగా మార్చి నెలలో 2026 ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంకా చలి అనేటటువంటిది ఉంటుంది. అంత విపరీతమైనటువంటి వేడేమి రాదు, అంటే హోలీకి చాలా చల్లగానే ఉంటుంది. కానీ అలాంటిది ఇప్పుడు ఉండాల్సినటువంటి దానికన్నా 8 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
మౌంటైన్ వార్మింగ్ అంటే షిమ్లా లాంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు, భారతదేశంలో బాగా చల్లనైనటువంటి ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి షిమ్లా సాధారణంగా మే వరకు కూడా చాలా చల్లగా ఉంటుంది. కానీ అలాంటిది ఇప్పుడు ఉండాల్సినటువంటి దానికన్నా మార్చి నెలలోనే 25 డిగ్రీల పైచీలకు ఉష్ణోగ్రత అనేటటువంటిది వచ్చింది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, రైన్ఫాల్ డెఫిసిట్. సాధారణంగా మనకి జనవరి ఫిబ్రవరి నెలలో కూడా వర్షపాతం అనేటటువంటి నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి కేవలం 16 మిల్లీమీటర్లే వచ్చింది. ఇది నార్మల్ యావరేజ్ అంటే సాధారణంగా మనకు వచ్చేటటువంటి ఈ యొక్క యావరేజ్తో పోలిస్తే, సగటుతో పోలిస్తే 60% తక్కువగా ఉంది. సో కాబట్టి 60% మనకి రెయిన్ఫాల్ అంటే వర్షం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. సో వర్షం ఆబ్వియస్గా తక్కువగా ఉంటే గాలిలో తేమ శాతం తగ్గుతుంది. దాని కారణంగా కూడా మన వేడి అనేటటువంటిది మనం ఫీల్ అవుతాం. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, హిస్టారికల్ కంటెక్స్ట్లో కనుక మనం చూస్తే సాధారణంగా భారతదేశంలో వాతావరణ పరిస్థితుల్ని 1901వ సంవత్సరం నుంచి మనం రికార్డ్ చేస్తున్నాం అనమాట. అయితే ఆ రికార్డ్స్తో కనుక మనం పోల్చి చూసినప్పుడు 2026వ సంవత్సరం అత్యంతంగా మనకి 3rd డ్రైయెస్ట్ ఫిబ్రవరి అంటే ఇప్పటి వరకు ఇలా 2 సార్లు జరిగింది. ఇది 3వసారి జరగడం. ఏంటి, ఫిబ్రవరి నెలలో అసలు వర్షం పడకుండా విపరీతమైనటువంటి డ్రైనెస్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది ఇది 3వసారట. సో 3rd డ్రైయెస్ట్ సీజన్గా లేదా 3rd డ్రైయెస్ట్ మంత్గా ఈ ఫిబ్రవరి 2026 చెప్తున్నారు. ఇది 4వ రీజన్. అలాగనే కనుక మనం చూస్తే అయితే ఇలా ఎర్లీ హీట్ వేవ్ అంటే ఉత్తర భారతదేశంలోని, పశ్చిమ భారతదేశంలోని ఇలా అనుకున్న దానికన్నా ముందుగానే ఈ వడగాల్పులు రావడానికి, హీట్ వేవ్ రావడానికి గల కారణాలను కనుక మనం ఒక్కసారి అన్వేషిస్తే మనం ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. ఒకటి, డ్రై వింటర్ ఎఫెక్ట్. సాధారణంగా మనకి వింటర్లో కూడా రెయిన్ఫాల్ అనేటటువంటిది పడుతుంది. భారతదేశంలో మనకి 2 రైన్ఫాల్స్ ఉంటాయి. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, దాన్ని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాలు సాధారణంగా మనకి వింటర్ నెలల్లో కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఎందుకో ఈ వింటర్ రెయిన్ఫాల్ అనేటటువంటిది రాలేదు. సో వింటర్ రెయిన్ఫాల్ రాకపోతే మీకు ఏమవుతుంది, సాయిల్ మాయిశ్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే ల్యాక్ ఆఫ్ వింటర్ రెయిన్ఫాల్ వల్ల సాయిల్ మాయిశ్చర్ తాలూకా ఎవాపరేషన్ అనేటటువంటిది ప్రివెంట్ అవుతుంది. దీని కారణంగా డ్రై సాయిల్ అనేటటువంటిది హీట్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్ల భూమి ఉపరితలం అనేటటువంటిది అధికంగా వేడెక్కుతుంది. నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, వింటర్ రెయిన్ఫాల్ కనుక లేకపోతే, ల్యాక్ ఆఫ్ వింటర్ రెయిన్ అంటే వింటర్లో రెయిన్ఫాల్ కనుక లేకపోతే సాయిల్ పైన అంటే భూమిలో ఉండేటటువంటి తేమ అనేటటువంటిది ఎవాపరేట్ అవ్వదు. సో ఆబ్వియస్గా వింటర్ కాబట్టి అంత ఎక్కువ ఎండ ఉండదు, కాబట్టి సాయిల్లో మాయిశ్చర్ ఉండిపోతుంది. సో దీనివల్ల ఇన్స్టెడ్ ద డ్రై సాయిల్ అంటే రివర్స్లో చెప్పాను, ల్యాక్ ఆఫ్ వింటర్ రెయిన్ఫాల్ ప్రివెంట్ సాయిల్ మాయిశ్చర్ ఎవాపరేషన్. సో అలా కాకుండా మనకి డ్రై సాయిల్ కనుక ఉంటే అంటే వర్షం పడలేదు, అప్పుడు మనకి భూమిలో తేమ ఉండదు కదా. ఇలా డ్రై సాయిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కువగా వేడిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మనకి చలికాలంలో కనుక వర్షం పడితే భూమిలో తేమ శాతం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి అంత తొందరగా వేడెక్కదు భూమి ఉపరితలం. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, వర్షం పడలేదు, దీనివల్ల సాయిల్ అనేటటువంటిది తేమ శాతం లేకుండా ఉంది, దానివల్ల హీట్ని త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది, దానివల్ల ఉపరితలంలో వేడెక్కుతుంది. నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటే పశ్చిమ దిశ నుంచి మనకి విపరీతమైన చల్లగాలులు వస్తూ ఉంటాయి. సాధారణంగా మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సీ నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఈసారి నవంబర్ నెలలోనే ఇవి కొంచెం సబ్డ్యూడ్ అయ్యాయంట 2025లో. దీనివల్ల మనకి ఏమైంది, స్నోఫాల్ అంటే ఈ యొక్క వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ కారణంగానే ఉత్తర భారతదేశంలో మనకి మంచు కురుస్తూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంటుంది. ఈసారి ఇవి తక్కువగా వచ్చాయి. ఇది పాయింట్ నెంబర్ 2, రీజన్ నెంబర్ 2. 3, విండ్ కన్వర్జెన్స్. సాధారణంగా వెస్ట్రలీ ఈస్ట్రలీ విండ్స్ అంటే పశ్చిమ దిశ నుంచి వచ్చేటటువంటి విండ్స్, తూర్పు దిశ నుంచి వచ్చేటటువంటి విండ్స్ కలుస్తాయి. దీని కారణంగా మనకి ఏమవుతుంది, సెంట్రల్ అండ్ నార్త్ ఇండియా అంటే భారతదేశంలో వింధ్యా పర్వతాల పై ప్రాంతం అంతా కూడా ఈ 2 విండ్స్ కలవడం వల్ల మనకి ఎక్కువగా తేమ అనేటటువంటిది వస్తుంది వర్షం రూపంలో. ఈసారి ఇది రాలేదు. సో తేమ ఎప్పుడైతే లేదో వేడి అనేటటువంటిది ఎక్కువగా మనకి అనిపిస్తుంది. ఇది 3వ కారణం.
ఇక 4 అట్మాస్ఫిరిక్ యాంటీ సైక్లోన్. సాధారణంగానే మనకి వేసవికాలం వచ్చేటటువంటి సమయంలో యాంటీ సైక్లోన్స్ వస్తాయి, హై ప్రెషర్ జోన్స్ అని అంటారు. వర్షం పడితేనేమో లో ప్రెషర్ జోన్ వస్తుంది, దానికి రివర్స్ వర్షం పడకపోతే మనకి యాంటీ సైక్లోన్ వస్తుంది. ఈ యాంటీ సైక్లోన్ సిస్టమ్స్ ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అవుతాయి. అందుకే కదా మనకి ఇక్కడ డిజర్ట్ ఉంటుంది. సో దీనివల్ల వెస్ట్రన్ ఇండియాలో ఎక్కువగా ఎయిర్ సింక్ అయ్యి కంప్రెస్ అయ్యి వార్మప్ అవుతుంది. అందుకే మనకి సాధారణంగా ఆ వెస్ట్రన్ ఏరియాస్లో మనకి డిజర్ట్స్ అవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి దీని కారణంగా క్లౌడ్స్ ఫార్మేషన్ జరగలేదు. ఈ యొక్క అట్మాస్ఫిరిక్ యాంటీ సైక్లోన్స్ ఎక్కువగా వచ్చినటువంటి కారణంగా కూడా పశ్చిమ భారతంలో మనకి వర్షపాతం తక్కువగా నమోదైంది. 4వ కారణం. 5 క్లైమేట్ చేంజ్ ట్రెండ్స్. వాతావరణ మార్పులు మనకి ఎలాగా ఉన్నాయి? ప్రపంచంలో ముఖ్యంగా భూతాపం అనేటటువంటిది పెరుగుతోంది. దీని కారణంగా సీజన్స్, కాలాల్లో మనకి సాధారణంగా జరిగేటటువంటి వర్షపాతం ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి. దీని కారణంగా మనకి చాలా తొందరగా ఈసారి వడగాల్పులు అనేటటువంటి వచ్చాయని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇది 5వ కారణం. ఇలా 5 కారణాలను మనం చూడవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎగ్జామ్లో రాసినా మీకు మార్క్స్ వస్తాయి, నాది గ్యారంటీ. సో ఇవి 5 కారణాలు. అయితే దీనికి భారత ప్రభుత్వం మరి ఏం చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? బ్రహ్మాండంగా చేస్తుంది. ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సీజనల్ ఫోర్కాస్ట్ చేస్తుంది. ఒకప్పుడు వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి ఫోర్కాస్టింగ్ కన్నా ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అదే వాతావరణ శాఖ మెథడాలజీస్ని, టెక్నాలజీస్ని పెంచుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఎర్లీ వార్నింగ్స్ ఇస్తుంది. సో అందరికీ కూడా హీట్ వేవ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అడ్వైజరీస్. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అడ్వైజరీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రైతులకి వర్షపాతం తక్కువ పడింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కువ ఇరిగేషన్ అంటే నీటిని మీ యొక్క పంటలకు ఎక్కువగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఇది రబీ పంటలకి గాను ఇవ్వడం జరిగింది. 2. 3 హీట్ యాక్షన్ ప్లాన్స్. నార్త్ ఇండియాలో కొన్ని మున్సిపాలిటీస్ హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చాయి. దీని కారణంగా కొంత కూలింగ్ సెంటర్స్ కానీ పబ్లిక్కి హెల్త్ రిస్క్స్ రాకుండా కొన్ని ప్రివెంటబుల్ థింగ్స్ అనేటటువంటివి తీసుకున్నారు. ఇక 4 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మీ అందరికీ తెలుసు, వాళ్ళు గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. హీట్ వేవ్స్ వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలి, లేబర్స్ టైమింగ్స్ ఎట్లా మార్చాలి, సో తొందరగా మొదలు పెట్టడం, హీట్ వేవ్ అయ్యాక వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయడం, ఇట్లాంటి థింగ్స్ అన్నింటినీ కూడా వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో భాగంగా ఫాలో అవుతున్నారు. సో ఇవి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్తో పాటు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి మెజర్స్. సో ఇందులో మనం కనుక ఒక్కసారి చూస్తే ఇందులో మనకి కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి సవాళ్ళు ఉన్నాయి. ఒకటి రబీ క్రాప్ వల్నరబిలిటీ. అంటే మీ అందరికీ తెలుసు వింటర్ తర్వాత మనకి సాధారణంగానే రబీ క్రాప్ అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు. సో ఎప్పుడైతే సడన్గా హీట్ వచ్చేసిందో గ్రెయిన్స్ అంటే అది ఇక్కడైతే వరి అనుకోండి, అక్కడైతే గోధుమ అనుకోండి, ఇవి తొందరగా రాలిపోతాయి. దీని కారణంగా మనకు ఉన్నటువంటి వీట్, ముఖ్యంగా గోధుమ, మస్టర్డ్, ఆవాలు, వీటి తాలూకా దిగుబడి తగ్గుతుంది. సో ఎప్పుడైతే వీటి తాలూకా దిగుబడి తగ్గిందో ముఖ్యంగా వీటి మీద ఆధారపడినటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చాలా ఎక్కువ స్ట్రెస్ అనేటటువంటిది ఫార్మర్స్కి ఎక్కువగా ఫీల్ అవుతారు. దీని కారణంగా అధికంగా వాళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ని వాడాల్సి ఉంటుంది. సో దీని కారణంగా వాళ్ళు ఎక్కువగా భూమిలో నుంచి నీటిని మళ్ళీ తోడడం, సో భూగర్భ జలాలు మళ్ళీ ఎండిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది మొదటి సమస్య. 2 వాటర్ రిసోర్సెస్ డిప్లీషన్. ఎప్పుడైతే వర్షపాతం తక్కువగా నమోదైందో దీనివల్ల ఏమవుతుంది? నీటి అవసరాలు పెరుగుతాయి. ముఖ్యంగా త్రాగునీటి అవసరాలు కూడా పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ అవసరాలు పెరిగాయో భూమిలో నుంచి మనం నీటిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదే మనం బోర్వెల్స్ వేస్తూ ఉంటాం. దీనివల్ల భూమి లోపల ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా ఎండిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో ఎప్పుడైతే దేశంలో ఇలాంటి కారణాల ముందు సాధారణంగా ఏం జరుగుతుంది? తక్కువ వర్షపాతం నమోదవుతుంది, తక్కువ స్నోఫాల్ వస్తుందని చెప్పాను కదా. హిమాలయ పర్వతాల్లో తక్కువ మంచు కురిసింది అనుకోండి, సో ఖచ్చితంగా వాటి నుంచి నదుల్లోకి వచ్చేటటువంటి నీటి యొక్క వాల్యూమ్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. దీనివల్ల చండీగఢ్, ఢిల్లీ లాంటి నగరాలకు విపరీతమైన నీటి ఎద్దడి పరిస్థితులు రావచ్చు. ఇది 2వ సవాలు. ఇక 3వది పబ్లిక్ హెల్త్ రిస్క్. సో చాలా త్వరగా కనుక ఇట్లాంటి వడదెబ్బలు వచ్చాయనుకోండి, ఖచ్చితంగా హీట్ ఎగ్జాక్షన్ ఉంటుంది, స్ట్రోక్స్ ఉంటాయి, కొంతమంది చనిపోతారు. షిమ్లా, జమ్మూ లాంటి ప్రాంతాల్లో డీహైడ్రేషన్
తో హాస్పిటల్లో జాయిన్ అయ్యేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారట. ఎందుకంటే అనుకున్న దానికన్నా టెంపరేచర్ ఇప్పుడు ఎక్కువ ఉంది. సదరన్ ఇండియాలో అయితే మనం అందరం కూడా దక్షిణ భారతదేశంలో అలవాటు పడిపోయాం కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇక 4 పవర్ డిమాండ్. ఇది ఎప్పుడైతే పెరిగిందో అందరూ ఏం చేస్తారండి, ఏసీలో ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ చేస్తే ఏమవుతుందండి, పవర్ అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ఢిల్లీలో విపరీతమైనటువంటి పవర్ డిమాండ్ ఉంది. ఆల్రెడీ ఏప్రిల్ చివరిలో ఎంత అయితే కరెంటు వాడకం ఉంటుందో మార్చి మొదలయ్యేటటువంటి సమయానికి ఢిల్లీలో అంత కరెంటు వాడకాన్ని మొదలుపెట్టారు. 5వది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ లేబర్. ఎక్కువ మంది వర్కర్స్ ప్రొడక్టివిటీ లాస్ ఉంటుంది. అంటే విపరీతమైన ఎండ వచ్చిందనుకోండి, పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల విపరీతమైనటువంటి వైద్యపరమైన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి. మన్రేగా వర్కర్స్ రాజస్థాన్లో వాళ్ళ వర్కింగ్ అవర్స్ షిఫ్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా 13 డిగ్రీలు ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి రాజస్థాన్లో. సో ఇవి ఇప్పుడు భారతదేశంలో వచ్చినటువంటి థింగ్స్. కాబట్టి వెయిట్ అండ్ వాచ్. జూన్ నెలలో మళ్ళీ వర్షాలు వచ్చేంత వరకు ఈ 2 నెలలు మనకి మామూలుగా ఉండదు. సో మార్చ్, ఏప్రిల్, మే మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అలాగే ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఏంటంటే వాతావరణంతో బలోపేతమైనటువంటి పంటలు, కొత్త విత్తనాలను తీసుకురావాలి. అలాగే సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను డెవలప్ చేయాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో అధికంగా వచ్చేటటువంటి ఈ ఉష్ణోగ్రతని, హీట్ని ఎలా తట్టుకోవాలో ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అలాగే హెల్త్ సర్వేలెన్స్ అనేటటువంటివి చేయాలి. అలాగనే నీటిని కాపాడడం, వర్షాలు వచ్చినప్పుడు వాటర్ హార్వెస్టింగ్ అనేటటువంటి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే ఈ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనాన్ని, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల్ని మనం పొందవచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న యథావిధిగా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే బ్రింగ్ అవుట్ ద కాజెస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హీట్ ఐలాండ్స్ ఇన్ ద అర్బన్ హ్యాబిటాట్ ఆఫ్ ద వరల్డ్. గతంలో ఇచ్చిన ప్రశ్న 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం.